హ్మ్. అది. అంటే అలాగా ఇప్పుడు మెయిన్. సొంత పని చేస్తున్నావు ఇంటీరియర్‌ది నువ్వు. నువ్వు సొంతగా చేసుకొని నలుగురికి పోషించు కదా! వాళ్ళ ఫ్యామిలీస్‌కి. పోషించాలన్న ఆలోచన ఉన్నా సరే, ఆ! కుర్రోళ్ళెవరు మన మాటినరు. అంటే ఇప్పుడు వాళ్ళకెంత ఇస్తారు కుర్రోళ్ళకి? కుర్రోళ్ళకి మాలాగా ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నానో అలాగే. ఇప్పుడు ఎందుకంటే ఈ చాలామంది ఎంప్లాయీ లేకుండా, జీతాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కూలీ లేకుండా బ్రతుకుతారు. ఈ కొత్త జనరేషన్. ఆ కొత్త జనరేషన్‌కి ఒక పని నువ్వు ఎదిగావు కాబట్టి, ఆ పని ఒక నలుగురికి నువ్వు పట్టుకొని నీలాగా నువ్వు ఎలాగ ఎదిగావో వాళ్ళకి కూడా ఒక హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు. చేద్దామని ఉన్నా సరే కుర్రోళ్ళ మైండ్ సెట్ వేరు సార్. అంటే వాళ్ళ మైండ్ సెట్ తాగాలి, తినాలి ఉందా? ఏంటి అసలు? తాగాలి, తినాలి అన్న సబ్జెక్ట్‌గా తీసి పక్కన పెట్టినా సరే, హ్మ్. ఇప్పుడు ఒక మాట ఉంటుంది. రేపు పొద్దున వచ్చేటప్పుడు ఇంకో మాట ఉంటుంది. అది ఎందుకు అసలు అది అది ఆ మాట ఎందుకు? క్లారిటీ అనేది ఉండదు. దేని గురించి? అంటే వాళ్ళకు ఉద్యోగం కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి కదా! కావాలి. అందుకు అప్పుడు ఒక ఈజీగా వచ్చే ఉద్యోగానికి డబ్బు వచ్చేదానికి వాళ్ళు ఎందుకు అలా చేస్తుంది? అంటే వాళ్ళు ఏమైనా బానిసలా? ఏమైనా తాగుడు కానీ, జూదం కానీ ఏమైనా బానిసలు ఉంటున్నారా ఈ జనరేషన్? జనరేషన్ విషయంలో అసలు నాకు ఫ్రెండ్ సరే సర్కిల్ కూడా చాలా తక్కువ సార్. అదే కుర్రోడు నీ దగ్గర వచ్చే పనులు పనికి మానేస్తున్నారు, రావటం లేదు, నలుగురు 4 రోజులు చేస్తారు మానేస్తారంటే అది ఎందుకు అనేది నేను అడుగుతున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి వాళ్ళకు? అసలు కూలే దొరకలేదు, డబ్బులే లేవు. చాలా ప్రతిదానికి సరుకుల మీద రేటు పెరిగిపోతుంది. బియ్యంపై పెరుగుతుంది, గ్యాస్ కూడా ఇప్పుడు ఎలాగుంది? గ్యాస్ వచ్చేవాడికి బ్లాక్‌లో కొనాలంటే 3000. ఆ 3,000 కొనాలంటే ప్రతి ఇంట్లో బీద కుటుంబం కదా! అలాంటప్పుడు వాళ్ళకు నీ ద్వారా నువ్వు వాళ్ళకు ఏదో ఉద్యోగం ఇచ్చి, వాళ్ళకి ఏదో పని చూపించి చేస్తే వాళ్ళు చేయడానికి అసలు వాళ్ళకు ఎందుకు ఆ, బాధ్యత లేదండి. అంటే నేను అనేది ఏంటంటే ఉన్న ఈ జనరేషను అసలు పని వద్దంటున్నారా? లేకపోతే తాగి తందనాలాడి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? డబ్బులు అవును. కాకపోతే తాగి తందనాలాడదాం అన్న విషయం అయితే కాదు. హ్మ్. అంటే నా దగ్గరికి వచ్చే మా సర్కిల్‌లో కుర్రోళ్ళు గానీ ఏదైనా సరే మరి అలా ఏం ఉండరు. హ్మ్. హ్మ్. కాకపోతే కమిట్మెంట్ అనేది ఉండకుండా ఉండటం వల్ల ఇది అంటే తల్లిదండ్రులు పోషించకపోతే కమిట్మెంటా? లేకపోతే సొంత విషయాల మీద కమిట్మెంటా? ఏ కమిట్మెంట్? ఇప్పుడు మనం వర్క్ చేసుకుంటే మనకు డబ్బులొస్తాయి. ఇవాళ రోజున మనం సంపాదించుకుంటే ఆ, రేపటి రోజున మనకంటూ మనం పెళ్లి చేసుకున్నా సరే ఒక ఇది లేకుండా ఉంటది. మనం ఇప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా ఉంటది అన్న ఓకే. ఆలోచన అన్నది కలిగితే ఎవడైనా సరే పనికొస్తాడు. పని కరెక్టే. చేసుకుంటే. కరెక్టే. ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, యంగ్ జనరేషన్‌కు మేము వాళ్ళకు చదువు ఉచితంగా ఇస్తున్నాం. వాళ్ళు కూలి పని కూడా మేము చేపిస్తున్నాం. కానీ మీరే చేస్తలేరు అని వాళ్ళ ఒకటి టాక్ వస్తుంది బయట. ఏమో అంటే సార్ మీరు చె మాకు ఇంతవరకు హ్మ్. అంటే మీరు చెప్పిన ప్రకారం ఈ కుర్రోళ్ళు మీరు ఒక వర్క్ ఇస్తే కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారన్నమాట. ఇంతవరకు మా దాకా అయితే ప్రభుత్వం నుంచి మాకైతే ఏది రాలేదు. హుహుహు. మాకు తెలియదు. పథకాలు ఏమైనా తెలుసా మీ ప్రభుత్వానికి? మాకు తెలియదు. మీ ఇంటి దగ్గర ఏ పథకం రాలేదు? లేదు సార్. ఆ! అంటే చాలా ఉన్నాయి గదా! బీద బీద వాళ్ళకు అది ఇంటి పథకం కానీ, రేషన్ పథకం కానీ, ఈ ఆరోగ్యం పథకం కానీ, మెడికల్ కూడా చాలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. ఉన్నాయి. స్టేట్. ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఆ టైంకి అవి యూజ్ అవుతాయి అవ్వవు కూడా మాకు తెలియదు సార్. హ్మ్. మీ భార్యనా? అవును. రండమ్మ. ఏమ్మా ఎలాగున్నారు ఏంటి? ఆ? అంత బాగానా? బాబు ఏం చేస్తాడు? బాబు పేరేంటి? గిరీష్ రాజ్. క్రిష్ రాజ్. హాయ్. హాయ్ చెప్పు. అదే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ మీకేమైనా అందుతుందా మనం? ఏం అందుతుంది ఉం? అసలు ఏమి అని చాలా పథకాలు ఉన్నాయి కదా! అంటే మీ దగ్గర అంతవరకు వస్తలేదని అది అసలు ఏంటి కారణం ఏంటి? ఏమో అసలు మాకేమీ తెలియట్లేదు, అసలు ఎవరేం చెప్పట్లేదు, పథకాలు అసలు ఏమీ రావట్లేదు మా ఆహాహా! దగ్గరకు వచ్చి. ఈ ప్రభుత్వానికి మీరు మెసేజ్ ఇచ్చేయాలనుకుంటున్నారు? మాకు రావాల్సినవి ఇప్పుడు వచ్చే పథకాల్లో ఏదైనా సరే మాకు అందుబాటులో ఏమన్నా ఇప్పుడు పిల్లడికి పుట్టినాక డబ్బులు ఇస్తారు కదా, అవును. అవి కూడా రాలే. అంగన్వాడీ సరుకులు ఏంటి ఏమీ రావట్లేదు. హ్మ్. అయితే ఇప్పుడు ఈ లోకల్ లీడర్లు కానీ, కార్పొరేటర్లు కానీ పెళ్ళిళ్ళ గురించి చెప్తున్నారు కదా! మా ప్రజలకు మేము చూస్తున్నాం కానీ అన్నీ చాలా అది కరెక్ట్ కాదా అది? వాళ్ళు చెప్పినా సరే మధ్యలో వాళ్ళు ఉంటారు కదా సార్. మధ్యలో వాళ్ళు రానిరుగా. వాళ్ళు సరిగ్గానే చేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఆహా! మధ్యలో రాని మధ్యనోళ్ళు అంటే లోకల్ లీడర్సా? లేకపోతే కార్పొరేటర్సా? ఏ ప్రకారంగా? మధ్యనోళ్ళు అంటే ఎవరు? సార్ రాజకీయ పరంగా మాకైతే ఏం తెలియదు.
అంటే మీ దగ్గర దాకా పథకాలు దగ్గర అందుతో లేకపోతే కారణం అని మీరు ఎవరు చెప్తారు? ఏం కారణం అనుకుంటారు? నాకు తెలిసి బస్సు తిరిగి వచ్చి విజయవాడ ఎక్కడుంటారు మీరు? అది ప్రాపర్ చల్లపల్లి చర్లపల్లి హైదరాబాద్ కాదు, కాదు అవనిగడ్డ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా కృష్ణా చర్లపల్లి. ఓకే. అయితే మీకు ఏ పథకం మీకు ప్రభుత్వం ద్వారా? లేదు సార్. అయితే ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారో ఒకసారి చెప్పండి. మాకా మాకు అత్తి మావి ఎవరు లేరు, ఎటు ఎవరు లేరు. ప్రభుత్వం వచ్చే ద్వారా వచ్చే పథకాలను మా చేతికి అందితే చాలు. ఓకే, థ్యాంక్ యూ.